క్రీస్తు నా తోడు, పావనాత్మ నా నీడ. క్రీస్తు నా తోడు, పావనాత్మ నా నీడ. నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. ప్రేమ వెల్లువ కమండలములో ఒదిగేదేనా, ఊరికే గళమున స్తుతి గీతం ఇక ఆగేదేనా. ఆరాధన 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 ఆరాధన. నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో, నీ నీడలు నెమలినై ఆడనా ఆటలు ఎన్నో. నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో, నీ నీడలు నెమలినై ఆడనా ఆటలు ఎన్నో. తుళ్ళి తుళ్ళి గంతులు వేసే మనసు కలువ నీకే దేవా. తుళ్ళి తుళ్ళి గంతులు వేసే మనసు కలువ నీకే దేవా. మళ్ళీ మళ్ళీ వసంతముస్తే నా ఎద కమలం వాడదు ప్రభువా. ఆరాధన 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 ఆరాధన. వెన్నెల తెలుపవి యేసే నా ప్రాణమని, ఓ తెమ్మెర పాడవే క్రీస్తు సుధా మధుర గానమే. ఓ వెన్నెల తెలుపవి యేసే నా ప్రాణమని, ఓ తెమ్మెర పాడవే క్రీస్తు సుధా మధుర గానమే. మనసు మల్లె మాలలు వేసే తలువు పూల తీరుగా మారే, మనసు మల్లె పూలలు వేసే తలువు పూల తీరుగా మారే. స్వామి గుడిలో వెలిగే ప్రమిదై నామది వెలుగు పంచి తరించింది. ఆరాధన 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 ఆరాధన
అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు, నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. ప్రేమ వెలువ కమండలములో ఒదిగే దేవా, ఊరికే గలముల స్తుతి గీతం ఇక ఆగేదేనా. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద రూపములో పీఠముపై వేంచేసి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుని స్తుతులతో ఆరాధించుకుంటూ గడిచిన కాలములో ఆ దేవాతి దేవుడు మనకు చేసినటువంటి మేలులను, మహిమ కలిగినటువంటి కార్యాలను జ్ఞాపకము చేసుకొని వందనాలు చెల్లించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord. హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord. యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు దినాన విశ్రాంతి దినముగా మనము ఆచరిస్తూ ఉండగా ప్రభు మనలను తన దివ్య శరీర రక్తములతో పోషిస్తూ మన కుటుంబాలలో, సంఘాలలో శాంతి సమాధానాలను వసుగుటకు సిద్ధపడి ఉండగా దివ్య సప్రసాద ప్రభువు ముందు మనము మౌనముగా నిలబడి ఆ దేవాతి దేవుని యొక్క మహిమను కాంచుచు గడిచిన కాలములో ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వాక్యాన్ని విస్మరించి జీవించి అనేకమైనటువంటి తప్పిదములు, పాపములు చేసినటువంటి సందర్భాలను జ్ఞాపకము చేసుకుంటూ ఆ ప్రభుని యొక్క శాంతి సమాధానాలను, ఆ ప్రభుని యొక్క క్షమాపణను, ఆ ప్రభుని యొక్క కరుణను, ప్రేమను పొందుకొనుటకు ప్రయాసపడుదము. 2 నిమిషములు మౌనముగా కూర్చొని ఆ దేవుని యొక్క సమక్షములో మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, సంఘ జీవితమును పరికించి చూసుకుంటూ ఆ ప్రభువు ముందు
మన హృదయాలను విప్పి ఆ ప్రభుని యొక్క కరుణ కొరకు, కృప కొరకు వేచి ఉందాం. పరిశీలన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ దేవుని యొక్క వాక్యపు వెలుగును అనుసరించి జీవించి ఉన్నామా, లేక కేవలము అహంకారముతో స్వలోభము కొరకు, ఈ లోక సంతోషముల కొరకు, లాభాపేక్ష కొరకు, ఈ లోక సంపదల కొరకు మనము జీవించి ఉన్నామా? ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులను హింసిస్తూ, ఇతరులను గురించినటువంటి విషయాలను చెడుగా సంభాషిస్తూ ఇతరుల మనస్సులను బాధపెట్టి ఉన్నామా? మన హృదయాలను ఆ ప్రభువు ముందు ఉంచి పరిశీలన చేసుకుందాం. ఈనాటి సువార్తలో ప్రభు అంటూ ఉన్నాడు, వచ్చి చూడుడు అంటూ ఉన్నాడు. ఆ విధముగా వెళ్ళి చూచినటువంటి శిష్యులు, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని సమాధానము చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ లోకములో అనేకమైనటువంటి వాటి కొరకు వెదుకుచూ ఉన్నాము. అనేకమైనటువంటి వాటి కొరకు ఆశపడుతూ ఉంటాము. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, వెదకుడి మీకు దొరకును అన్న వాక్యములో ఉన్నటువంటి అర్థము నా శాంతి కొరకు వెతకండి అని, నా విశ్రాంతి కొరకు వెతకండి అని, నేను ఇచ్చు ప్రేమ, కరుణ, దయ కొరకు వెతకండి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోక ఆశ గతిస్తూ ఉన్నది, లౌకికమైనటువంటి ప్రేమ గతిస్తూ ఉన్నది, లౌకికమైనటువంటి నిరీక్షణ గతిస్తూ ఉన్నది. కానీ ఆ పరలోకపు నిరీక్షణ మనల్నందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఆ పరలోకపు ప్రేమ, ఆ తండ్రి దేవుని యొక్క కరుణ కటాక్షములను మనము పొందుకొనుటకు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, గమనము చేసుకుందాం. ఈ లోకములో మనము కేవలము మట్టి పాత్రల వంటి వారము మాత్రమే. ఈ లోకపు గుడారములు శిథిలము కాగా అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ లోకము యొక్క సమయము గతించగా మనందరము కూడా ప్రభుని చెంత తీర్పుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వారము. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశీలన చేసుకుందాం. మన బిడల ఎడల, లేక తల్లిదండ్రుల ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల, స్నేహితుల ఎడల, మనలను హింసించేటువంటి వారి ఎడల ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నామో, ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మౌనముగా మన మనస్సుల్లో ఉన్నటువంటి ఆ పరిశీలనను ప్రభువు ముందు ఉంచి, పాప జీవితము జీవించినట్లయితే క్షమాపణ కోరుకుంటూ, పుణ్య జీవితము అనగా అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క శక్తిని పొందుకొని పదుగురికి ప్రేమ పంచేటువంటి బిడలగా జీవించి ఉన్నట్లయితే ఆ దేవునికి స్తోత్రము చెల్లించుకుంటూ ఒక భజనను పాడుకుందాం. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, శరణం నా
యేసయ్యా నా రక్షక, నా యేసయ్యా నా రక్షక, నీ పాదమే నాకు శరణం, శరణం నీ పాదమే నాకు శరణం. శరణం. నీ నీడ నుండి నా చాలు, నీ నీడ నుండి నా చాలు, నా యేసయ్యా నా రక్షక, నా యేసయ్యా నా రక్షక, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, నా యేసయ్యా నీ ఉండగా, నా యేసయ్యా నీ ఉండగా, నీ పాదమే నాకు శరణం, శరణం నీ పాదమే నాకు శరణం, శరణం. నా యేసయ్యా నా రక్షక, నా యేసయ్యా నా రక్షక, నీ పాదమే నాకు శరణం, శరణం నీ పాదమే నాకు శరణం. శరణం. నీ ఆత్మతో నన్ను నింపు, నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నా యేసయ్యా నా రక్షక, నా యేసయ్యా నా రక్షక, అంతిమ దినమున నా ఆత్మను, అంతిమ దినమున నా ఆత్మను అందరిపై కురిపిస్తాను అంటేవి, అందరిపై కురిపిస్తాను అంటేవి, నీ పాదమే నాకు శరణం, శరణం నీ పాదమే నాకు శరణం, శరణం. నా యేసయ్యా నా రక్షక, నా యేసయ్యా నా రక్షక, నీ పాదమే నాకు శరణం, శరణం నీ పాదమే నాకు శరణం, శరణం నీ పాదమే నాకు శరణం. శరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క శరణు వేడినటువంటి మనము ఆ దేవాతి దేవుడు చెప్పబోయేటువంటి వాక్యాలను ఆలకిద్దాము. నాటబడినటువంటి వాక్యాలు నూరంతలుగా ఫలించునట్లు ఆశపడదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనము వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో 2
నిలుచుని ఉండగా ఆ సమయమున నడిచిపోవచ్చున్న యేస్సును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేస్సును వెంబడించిరి. యేస్సు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, మీరు ఏమి వెదకుచున్నారు అని అడిగెను. రబ్బీ, నీవు ఎక్కడ నివసించుచు ఉన్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రియ. అతడు వెంటనే తన సహోదరుడు సీమోనును కలుసుకొని, మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పాను. అతడు సీమోను యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు మీకు స్తుతి స్తుతి కలుగును కలుగునుగాక. గాక. ప్రియా దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, సువార్తలో గమనించినట్లయితే నిండు మనస్సుతో నిండు విశ్వాసముతో వెతికినటువంటి ప్రతి వానికి కూడా అద్భుతము జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జక్కయ్య పాపాత్ముడే. జక్కయ్య ఈ లోక ఆశ కలిగినటువంటి వాడే. జక్కయ్య దౌర్జన్యముగా జీవించినటువంటి వాడే. కానీ నిండు మనస్సుతో యేసును చూడాలి అని, యేసును కలవాలి అని, యేసుతో కలిసి సంభాషించాలి అని ఆశపడ్డాడు. అందుకనే తను పొట్టివాడైనప్పటికీ కూడా ఆశ చొప్పున యేసుని చూడాలని ఆ యొక్క చెట్టు ఎక్కి యేసుని చూచాడు. ఇతరుల వలె కింద ఉండి ఎవరో యేసు అంట వెళుచూ ఉన్నాడంట అన్నట్లు కాక, యేసుని నేను తప్పకుండా చూడాలి, యేసు ఎవరో నేను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అందుకనే ప్రభు అంటున్నాడు సువార్తలో, వచ్చి చూడుడు అని చెబుతూ ఉన్నారు. అది గమనించినటువంటి ప్రభు ఆశపడినటువంటి జక్కయ్యను నీవు దిగిరా అంటూ ఉన్నాడు. జక్కయ్య ఆ యొక్క చెట్టును దిగి వస్తూ ఉండగా తన యొక్క అహంకారము నుండి దిగి వచ్చాడు. తన యొక్క అనాలోచన నుండి దిగి వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. తన యొక్క ఈర్ష్య నుండి దిగి వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తన యొక్క లోక ఆశను విడిచిపెట్టి యేసుని కలుసుకోవాలని వస్తూ ఉండగా చూస్తూ ఉన్నాం. వాటినన్నిటినీ విడిచినటువంటి జక్కయ్య యేసును కలుసుకున్నాడు. యేసు అంటూ ఉన్నాడు, జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని సెలవిస్తూ ఉన్నాడు. ఎలనా జక్కయ్య తన తప్పిదమును తెలుసుకున్నాడు. జక్కయ్య తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కనుక యేసు ఆ విధమైనటువంటి రక్షణ భాగ్యాన్ని జక్కయ్యకు ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, వెదకుడి మీకు దొరకును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వచ్చి చూడుడి అని శిష్యులకు ఈరోజు సువార్తలో చెప్పిన విధముగా వారు సంతోషముగా ప్రకటన చేస్తూ ఉన్నారు. మేము మెస్సయ్యాను కనుగొంటిమి, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని సంతోషముగా ప్రకటన చేస్తూ ఉన్నారు.
మన అనుదిన జీవితములో, మన యొక్క సహోదరి సహోదరులలో, మన యొక్క కుటుంబ సభ్యులలో, మన యొక్క సంఘ సభ్యులలో మనము ఆ యేసును కనుగొనటానికి ప్రయత్నము చేయాలి. వారిలో యేసు కొరకు వెతకాలి. యేసు ప్రేమను వారి ద్వారా పొందుకోవాలి. ఆ ప్రేమను ప్రతి ప్రేమగా పంచాలని బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉన్నది. అట్టి క్రైస్తవ జీవితం, క్రీస్తు జీవితాన్ని జీవించటానికి ఆ దేవాతి దేవుడు దివ్య సప్రసాద రూపములో మన ముందు వేంచేసి ఉన్నాడు. ఆయనను శరణ వేడుదాం. అట్టి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, మన ఇరుగు పొరుగు వారిలో ఆయనను కనుగొనేటువంటి శక్తిని మనకు ప్రసాదించమని, ఆయన కృపను మనకు తోడుగా నుంచమని వేడుకుందాం. ప్రియా దేవుని బిడలారా, ఇప్పుడు మన మనస్సుల్లో ఉన్నటువంటి విన్నపాలను, అనేకమైనటువంటి కోరికలను ప్రభువు ముందుంచి ఆ ప్రభుని యొక్క చిత్తము కొరకు వేచి ఉందాం. దయగల సర్వేశ్వర, ఈ లోకములో అనేకమైనటువంటి హెచ్చు తగ్గులు చూస్తూ ఉన్నాం. ఈర్ష్యా ద్వేషములతో ఒకరిని ఒకరు చంపుకునేటువంటి దేశాలను చూస్తూ ఉన్నాం. కరుణ ప్రేమ కాక ద్వేషము నాశనమును కోరుకునేటువంటి రాజ్యాలను చూస్తూ ఉన్నాం. నీవలే నీ పొరుగు వానిని ప్రేమింపుము అని మీరు తెలియచేసి ఉన్నారు. దయగల తండ్రి, ప్రేమ లోపించినటువంటి ఈ లోకము, విరిగినటువంటి ఈ లోకమునకు ప్రేమను ప్రసాదించమని, ప్రేమతో పోషించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. సత్య స్వరూపుడా, ఈ ఆధునిక ప్రపంచములో యవనస్సులు అనేకమైనటువంటి సైతాను శోధనలకు గురి అయి వారి యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోల్పోవచ్చు ఉండగా, తండ్రి, వారికి మీ వాక్యములో ఉన్నటువంటి వెలుగును వారికి ప్రసాదించండి. మీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని వారికి ప్రసాదించండి. వారి బలహీనత సమయంలో వారికి తోడై మీరు నిలవమని వేడుకొనుచు ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని ఆ బిడలకు తోడుగా నుంచి నిన్ను ఎరిగినటువంటి బిడలుగా, నిన్ను ప్రకటించేటువంటి బిడలుగా వారిని తీర్చిదిద్దమని, వారిని సన్మార్గములో నడిపే విధముగా తల్లిదండ్రులను పెద్దలను ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ బలహీన శరీరాన్ని అనేకమైనటువంటి వ్యాధి బాధలు బాధిస్తూ ఉండగా మీరు విశ్వసించినట్లు మీకు జరుగునుగాక అని మీరు సెలవిచ్చి ఉన్నారు. తండ్రి, నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు నమ్మిక కలిగి మా శరీరములను ఆత్మలను నీకు సమర్పించుకుంటూ నీ ఆత్మీయమైనటువంటి భోజనముతో మేము పోషించబడినట్లు నీ కృపను దయచేయుడు. శరీర ఇచ్ఛలకు కాక ఆత్మస్వరూపుడు అయినటువంటి నిన్ను మేము ఎరిగి జీవిస్తూ నిన్ను స్వీకరించేటువంటి బిడలుగా, నిన్ను మేము మా యొక్క లోక రక్షకునిగా ఆహ్వానించేటువంటి విధముగా తీర్చిదిద్దమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన మౌన విన్నపాలను ప్రభువు ముందు ఉంచి మన కుటుంబ అవసరతల కొరకు, వ్యక్తిగత అవసరతల కొరకు, సంఘ అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మరి యొక్క భజన గీతముతో ఆ దేవాతి దేవుని ఆరాధించుకొని స్తోత్రములను చెల్లించుకుందాం. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో మాతో నివసించి భుజయించాలని ద్వారము బయట నిలుచుండిన దేవా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. అంతిమ దిరుమున జీవముతో మమ్ములే పాలని
సదాకాలము మాలో ఉండి నడిపించాలని. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. ఎంతో త్యాగముతో ఎంతో తగ్గింపుతో మాలో నివసించి మాతో ఉండాలని అప్పరసములో వేంచేయు దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివ్భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివ్భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గోళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గోళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివ్భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివ్భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. దయగల సర్వేశ్వర, మా జీవితంలోనికి దిగి రమ్మని వేడుకొనుచున్నాము. మా హృదయాలలోనికి వెంచేసి రమ్మని వేడుకొనుచున్నాము. నీ ప్రేమను చిగురింప చేయమని ప్రాధేయపడుచు ఉన్నాము. ఈ లోక ఆశలు మమ్ము కృంగతీస్తూ ఉండగా, ఈ లోక కోరికలు మమ్ము దిగజారుస్తూ ఉండగా, తండ్రి నీ స్వచ్ఛమైనటువంటి ప్రేమను, స్వచ్ఛమైనటువంటి కరుణను, స్వచ్ఛమైనటువంటి దయాగుణమును మాలో నింపమని, నీ ప్రేమను పంచేటువంటి బిడలుగా, నీ కరుణను పంచేటువంటి దైవ బిడలుగా మేము జీవించున్నట్లు నీ కృప చూపుము. ఈ లోక ఆశలు మమ్ము అధికముగా శోధిస్తూ ఉండగా తండ్రి, ప్రార్థనలో మమ్ము బలపరచమని వేడుకొనుచున్నాము. దయగల సర్వేశ్వర, నీ యొక్క ప్రేమను, ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చవిచూచేటువంటి అవకాశమును మాకు దయచేయమని, నీవు అనుదినము దివ్య సప్రసాద రూపములో పంచుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను మేము పునికి పుచ్చుకొని, ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, ఆ ప్రేమను పంచేటువంటి అనుంగ బిడలుగా తీర్చిదిద్దమని వేడుకొనుచున్నాము. దయగల సర్వేశ్వర, రక్తస్రావముతో బాధపడుచున్నటువంటి స్త్రీకి స్వస్థతను ఇచ్చి ఉన్నారు. శిష్యులు ఏ విధముగా మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు అని ప్రశ్నింపగా, వచ్చి చూడుడు అన్న వాక్యము చొప్పున వారి జీవితములో విశ్వాసము, నమ్మిక రగిలినదని చూస్తూ ఉన్నాం. తద్వారా మేము మెస్సయాను కనుగొంటిమి,
అని వెతికినటువంటి శిష్యులకు మెస్సయ్య దర్శనమిచ్చి ఉన్నట్లుగా సువార్తలో చదువుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేక మార్గములు వెతుకుకొని ఉన్నది. ఎంతో డబ్బును వెచ్చించి అనేక మంది వైద్యులను, భూత వైద్యులను, తాంత్రికులను కలిసినప్పటికీ కూడా ఆమెకు ఎటువంటి ప్రయోజనము లేక చివరకు నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు నమ్మిక కలిగి, కనీసము నీ అంగి అంచునైనా ముట్టుకొనినా నాకు స్వస్థత లభించును అన్న నమ్మికతో నిన్ను సమీపించగా తండ్రి, ఆమె విశ్వాసమును గమనించినటువంటి మీరు ఆమెకు స్వస్థతనిచ్చినట్లుగా మేము విశ్వసిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, అట్టి విశ్వాసమును, అట్టి నమ్మికను మా జీవితములో కలుగ చేయమని వేడుకొనుచు ఉన్నాము. అట్టి ప్రేమను పెంపొందించమని, అట్టి విశ్వాసపు వెలుతురును మాకును ప్రసాదించమని వేడుకొనుచు ఉన్నాము. దివ్య సప్రసాద రూపములో వెంచేస్తున్నటువంటి ఓ మా దేవా, మా ఈ చీకటి జీవితములో నీ దివ్య సప్రసాదపు వెలుతురుతో నింపమని, తద్వారా మేము వెలుగు పుత్రులుగా, పుత్రికలుగా జీవించేటువంటి కృపను ప్రసాదించమని, ఏ విధముగా శతాధిపతి తన యొక్క సేవకుని కొరకు ప్రార్థించి ఉన్నాడో, సేవకుని కొరకు తాపత్రయపడి ఉన్నాడో, సేవకుని కొరకు యేసుని వెతకి ఉన్నాడో, మేమును నీ వాక్యము కొరకు, నీ ప్రేమ కొరకు, నీ కరుణ కొరకు వెతుకున్నట్లు నీ కృపను ప్రసాదింపుడు. నీ ప్రేరణ మాకు తోడుగా నుంచి మమ్ము నీ విశ్వాసములో ఎదిగేటట్లు కృప చూపమని ఆశపడుచు ఉన్నాము. తండ్రి, ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి మంచి మనస్సును ప్రసాదించండి. మేమందరము కూడా మీరు మెస్సయ్య అని, లోకరక్షకుడని విశ్వసించేటువంటి అనుంగు బిడలుగా నీ సైన్యములో మేము భాగస్థులుగా ఉండినట్లు నీ కృప దయచేయమని వేడుకొనుచు ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద రూపములో వెంచేస్తున్నటువంటి ఆ దేవాతి దేవుడు మనలను ఆశీర్వదించటానికి, మనలను దీవించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటూ ఉండగా, మన యొక్క బలహీనతలను, మన యొక్క చీకటి జీవితాన్ని, మన యొక్క లోక ఆశలను విడిచిపెట్టి మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుని ఎడల అచంచలమైనటువంటి విశ్వాసము కలిగి జీవించాలని ఆ ప్రభుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. కనుక మన కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, ఆత్మ శరీరములను, మన సంఘాలను ఆ దేవునికి సమర్పించుకుందాం. ఆ దివ్య సప్రసాద ప్రభుని యొక్క సేవలో, ఆ దివ్య సప్రసాద ప్రభుని యొక్క ప్రేమలో తరించున్నట్లు కృపచూపమని వేడుకుందాం. ఇప్పుడు మరి ఒక గీతాన్ని పాడుకుంటూ ఆ దేవుని స్తుతించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ
బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవి. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవి. ఇంతవరకు ఆదుకున్నవి. ఇంతవరకు ఆదుకున్నవి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచవి వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచవి వందనమయ్యా. నన్ను చూచవి వందనమయ్యా. నన్ను చూచవి వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సమరయ స్త్రీ యేసుని కలుసుకునినప్పుడు కేవలము సమరయుల యొక్క చట్టమును గురించే యేసుతో సంభాషించినట్లు చూస్తూ ఉన్నాం.
కేవలము అక్కడ ఎవరు నీరు తీసుకోవాలనేటువంటి విషయమున మీదే ఆమె ఆలోచన చేసి ఉన్నది. కానీ ప్రభు ఆమె యొక్క జీవిత సత్యములను గురించి, ఆమె జీవితముల్లో జరిగినటువంటి సంఘటనలన్నిటిని గురించి ప్రభు ఆమెకు తెలియచేసినప్పుడు ఆమెలో ఒక కనువింపు, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క పాప జీవితము ఎడల ఆమె పశ్చాత్తాపపడినట్లు చూస్తూ ఉన్నాము. ఈ సత్యాన్ని గ్రహించి ఆ సత్యము చొప్పున మారు మనస్సు పొందుకొని ఆ దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మనందరము కూడా ఒక సమరియా స్త్రీ వలె మారు మనస్సు పొందుకుందాం. ఒక జక్కయ్య వలె మారు మనస్సు పొందుకుందాం. ఒక రక్తస్రవముతో బాధపడుచున్నటువంటి స్త్రీ వలె విశ్వాసము కలిగి అచంచలమైనటువంటి విశ్వాసముతో ముందుకు నడుద్దాం. ఓ శతాధిపతి వలె ఇతరుల కొరకు ప్రార్థించి ఇతరుల శ్రేయస్సును కోరుకునేటువంటి క్రైస్తవ బిడలుగా జీవించాలని ఆశపడదాం. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ఆశ చొప్పున జీవిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, కరుణ కొరకు మనము సిద్ధపడదాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన గణ ప్రజ్వలింప గుప్తము నీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గుల విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపాను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవి చూడను.
యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారు తనపు నెరవేరుట్లుగాను దేవాని గురులను సిబ్బందిని ఆశీర్వదింప చేయమని దేవాని దాతలను మూలనిధి దాతలను భగవంతుల హేరాళముగా దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవరి ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు నిత్యము సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోరి వారా మా కొరకు వేడుకొనండి. అమ్మా ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జననీవో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయాలములో మా తోడుగా నిలువమ్మా. జననీవో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాతవ